హాయ్ హలో అందరికీ నేను మీ గౌతమ్ వెల్కమ్ టు అనదర్ వీడియో. నా చేతిలో ఉంది కదండి, ఇది షూ అనడం కన్నా స్నీకర్స్ అంటే బెటర్. ఇప్పుడు మీరు అన్బాక్సింగ్ వీడియో అయితే చూడండి, కానీ కొంచెం అటు ఇటుగా వచ్చింది, అయినా కూడా చూడండి. ఆ తర్వాత ఈ స్నీకర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అన్బాక్సింగ్ వీడియో అయితే చూశారు కదా. ఇప్పుడు స్నీకర్స్ కొంచెం దగ్గర నుంచి చూడండి. చూస్తున్నారు కదా, మొత్తం 4 సైడ్స్ చూడండి. ఇది టాప్, ఇది ఫ్రంట్, ఇదంతా సోల్. ఇప్పుడు స్నీకర్స్ అయితే చూశారు కదా దగ్గర నుంచి. మీరు అసలు ఏ కంపెనీ అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు ఆల్రెడీ అన్బాక్సింగ్ లో చూస్తుంటారు, అయినా ఇప్పుడు మధ్యలో చూస్తుంటే పేరేంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను యాక్చువల్గా ఈ కంపెనీ సోల్ స్టోర్ అనే కంపెనీ నుంచి కొందాం అని అనుకోలేదు. ఎప్పుడో ఒక 3-4 స్నీకర్స్ అయితే నేను విష్ లిస్ట్ లో పెట్టుకున్నాను, ఎప్పటికన్నా కొనాలి ఖచ్చితంగా అని. కానీ అవి కాకుండా ఇది కొంటాకి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రీమియం గా అనిపించినాయి. ఇన్ఫాక్ట్ నేను ప్రీవియస్ గా విష్ లిస్ట్ లో పెట్టుకున్న షూస్ కన్నా ఇవి ఇంకా చాలా బాగున్నాయి ఈ స్నీకర్స్. అందులో ఒకటి నాకు ఎల్లో కలర్ ట్రాన్స్ఫార్మర్స్ ది ఒకటి ఉంటుంది, మీకు ఇక్కడ ఫోటో వేస్తాను చూడండి. దానికన్నా కూడా ఇది నాకు చాలా బాగా నచ్చింది. బికాస్ ఆఫ్ ఎందుకంటే మీకు ఇక్కడ చూసారు కదా, మీరు ఈ డిజైన్ ని ఏ షూ దగ్గరన్నా ఏ స్నీకర్స్ అన్నా చూస్తే కనబడదు. మీకు ఇది ఓన్లీ ఒక్క షూలో కనబడుతుంది. అది ఏ షూ అంటే మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఇంకా నేనే రివీల్ చేస్తున్నాను. ఇది మీరు వుడ్లాండ్ లో బూట్స్ చూసుంటే ఈ టైప్ ఆఫ్ బూట్స్ ఉంటాయి. వాళ్ళ కింద సోల్ మొత్తం బ్లాక్ కలర్ లో వస్తుంది. మొత్తం ఆ బ్లాక్ కలర్ లో ఈ టైప్ ఆఫ్ మాత్రం ఉంటది. అదొక రగ్గిడ్ లుక్ ఉంటది. లైక్ మీరు క్లైంబింగ్ అది చేస్తున్నప్పుడు, హిల్స్ అది ఎక్కుతున్నప్పుడు మీకు గ్రిప్ దొరకడానికి ఆ షూ అయితే వాడతారు. అలాంటిది వీళ్ళు స్నీకర్స్ టైప్ లో డిజైన్ చేశారు. ఇందులో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి కలర్స్. ఇందులో యాక్చువల్ నేను ఫస్ట్ అనుకుంది ఈ గ్రీన్ కలరే కాదు,
లైట్ గ్రీన్ కలర్ అనుకున్నాను. అది కొంచెం ఏమవుతుందంటే ప్రతి ఒక్క దాని మీదకి ఏసుకోలేం కదా! నేను ఎక్కువ వాడేది జీన్స్. ఇప్పుడు తగ్గించాననుకోండి ఇప్పుడంతా నేను చీనోసు అలా రెగ్యులర్ ఫిట్స్ ఏసుకున్నాను. అలానే లైట్ కలర్ ఎక్కువేసుకుంటే సూట్ అవ్వదేమో అనుకుని, ఈ థిక్ కలర్ స్నీకర్స్ అయితే కొనడం అయితే జరిగింది. మీకు దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఎక్కిస్తాను. అక్కడి నుంచయితే చెకౌట్ చేయొచ్చు మీరు. నేను యాక్చువల్‌గా ఈ స్నీకర్సే కొనాలని నేనెప్పుడు అనుకోలేదు. కానీ ఎందుకో నేను స్నీకర్స్ అన్నీ చూసినప్పుడు ఒక్కసారి సోల్ స్టోర్‌లోకెళ్ళినప్పుడు ఇది చాలా నచ్చింది. సో, అందుకు కార్ట్‌లో యాడ్ చేశాను. నేను మా ఫాదర్‌ని కూడా అడిగాను. డాడీ స్నీకర్స్ బావున్నాయి. ఏ కలర్ బావుందని అడిగినప్పుడు, నేను ఒక 3 కలర్స్ చూసాను. ఈ కలర్ కాకుండా ఇంకో 2 కలర్స్. అవి చూపించినప్పుడు డాడీకి కూడా ఈ కలర్ ఆఫ్ స్నీకర్స్ మాత్రం చాలా నచ్చినియి. ఇవి బుక్ చేయటం అయితే జరిగింది. అప్రాక్స్ నాకు నేను 19న ఆర్డర్ ప్లేస్ చేస్తే 26 కల్లా వచ్చేస్తదనుకున్నాను. ఎందుకంటే జనరల్‌గా నాకు ఫాస్ట్‌గానే డెలివరీ అయిపోతాయి మా ఇంటికి. ఒక్కొక్కసారి నాకు డెలివరీ లేట్ అవుతా ఉంటది. కానీ ఫస్ట్ టైమ్ నేను ఈ సౌల్ స్టోర్‌లో ఆర్డర్ పెట్టడం వల్ల ఏమైందంటే చాలా భయపడతా ఉన్నాను. అంటే 26 డేట్ ఇచ్చారు. యాక్చువల్‌గా నేను కొన్నది మ్యారేజ్‌లో వేసుకుందాం అని చెప్పి ఈ షూస్. ఎవరి మ్యారేజో కాదండి. మా రిలేటివ్స్ మా బావ మ్యారేజ్. దానికి నా దగ్గర ఒక్క స్నీకర్స్ కూడా లేవు. మా అన్నయ్య గిఫ్ట్ చేసిన ఒకే ఒక్క షూ అయితే ఉంది. అది కూడా రన్నింగ్ షూ. బ్రాండ్ వచ్చేసి పూమా అప్రాక్స్ 12,000 అనుకుంటది. ఇప్పుడు ప్రెజెంట్ ఫ్లిప్‌కార్ట్‌లో లింక్ ఉంటే మీకు కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. 8,000, 7,000 ఆ రేంజ్‌లో ఉంది. ఇప్పుడు ఎంత పడుతుందనేది నాకు ఐడియా లేదు. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను కదా! మీరు అక్కడి నుంచి చూడండి. నాకు మాత్రం చాలా నచ్చిందండి స్నీకర్స్. నేను ఇప్పటిదాకా నేను ఏ స్నీకర్స్ కొనలేదు. కొన్నవన్నీ చెత్త చెత్త షూస్ అన్నిని. అవి నా దగ్గర ఒక 6 మంత్స్ ఉంటే గొప్ప అలాగా. కానీ ఈ స్నీకర్స్ ఎన్ని రోజులుంటాయనేది నాకింకా ఐడియా కూడా లేదు. ఎందుకంటే నేను రఫ్ అండ్ డఫ్‌గా వాడేస్తా ఉంటాను. నా దగ్గర షూస్ ఉంటే జనరల్‌గా మెన్స్ అందరూ రఫ్ అండ్ డఫ్‌గానే వాడతారు. ఏ దాని మీద పడితే దాని మీదకి. నేను కొంచెం ఈసారి నుంచి ఒక ఫ్యాషన్‌గా మంచిగా రెడీ అవ్వాలని ఎప్పటినుంచో అనుకుంటూ ఉంటాను. నేను రెడీ అయినప్పుడు కొంచెం అందరిలో డిఫరెంట్‌గా కనబడతాను. మరీ అంత నేను హెవీగా ఏసుకోనండి. అలా అని తక్కువగా ఏసుకోను. నేనేసుకున్న డ్రెస్ అనేది ఒక మీడియం రేంజ్‌లో అందరిలో కన్నా నేను ఎలివేట్ అయ్యేలాగా మాత్రమే ఏసుకుంటాను. లైక్ ప్రతి ఒక్క చోట అలా ఏసుకోను. ఎందుకంటే, మనం ప్రతి ఒక్క చోట ఎలివేట్ అవ్వాలి ఏసుకొని కొన్ని చోట్ల ఆడ్‌గా కనపడతాం. కొన్ని చోట్ల మనం ఓవర్ హైప్ అయిపోతాం. అలా కాకుండా ఉండడానికి నేను ఏసుకుంటుంటాను. ఇన్ జనరల్‌గా అందరిలో ఉన్నప్పుడు మనల్ని ఒక లుక్ చేసేలా అయితే చూస్తాను. మనకి పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉన్నారు కదండీ! ఫ్యాషన్‌కి. నేనంత పెద్ద గొప్పోడిని కాదు. నేను నా పరంగా అయితే చెప్పాను. మీరంత ఎక్కువ ఇమాజిన్ చేసుకోవద్దు. అలా అని మనోడికేదో తెలుసు, ఏదో గొప్ప చెప్తున్నాడని కాదండి. నాకున్నంతట్లో నేను చెప్పానంతే. మీకీ స్నీకర్స్ ఎలా అనిపించినియి అన్నది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ కలర్ నచ్చిందో లేదో కూడా. మళ్ళీ మనం మరొక కొత్త వీడియోతో కలుద్దాం. ఉంటానండి. బాయ్.